ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. ఈరోజు మనం గింజల్ని మొలకలు ఎలా కట్టుకోవాలో తెలుసుకోబోతున్నాం. ముఖ్యంగా మనం వాడాల్సిన గింజలు సాధ్యమైనంత వరకు దొరికితే నాటు వెరైటీ గింజలు వాడుకోండి. హైబ్రిడ్ వెరైటీ అని కొంచెం పక్కన పెట్టండి. నాటు శనగలు, కాబోలి శనగలు ఇంతలా ఉంటాయి యొద్దు, నాటు శనగలు. బొబ్బర్లో కూడా పెద్ద సైజు ఉండే ఉంటాయి, చిన్న సైజు ఉండే ఉంటాయి. కానీ సాధ్యమైనంత వరకు చిన్న సైజువే నాటు వెరైటీలు. అట్లాగే పెసలు. ఈ 3 రకాల గింజలు మొలకలు వస్తున్నాయా లేదా అనేది ముందు చెక్ చేసుకోవాలి. ముందు ఎప్పుడైనా ఒక 1/4 కేజీ 1/2 కేజీ లోపు ఏదో కొన్ని తెచ్చుకుని ఇంట్లో ఒకరోజు మనం చెప్పినట్టు పద్ధతి ప్రకారం మొక్క కట్టి చూసుకుంటాం. మొలకలు బాగా వస్తున్నాయంటే అలాంటి రకాలే. ఇప్పుడు ఆ షాపు వారిని కూడా అడగండి. మళ్ళీ బ్యాచ్ మారే కొద్దీ, గింజలు మారే కొద్దీ ఒకసారి మొలకలు రావండి. అందుకని కొన్ని రకాల గింజలు మొలకలు సరిగా వస్తాయి, కొన్ని సరిగా రావు. అందుకని ఒకేసారి ఎక్కువ కొనుక్కునేటప్పుడు కొంతమంది ఇలా తక్కువ తెచ్చి మొక్క కట్టి చూసుకుని కిరాణా షాపుల్లో అయితే బస్తాల్లో ఉంచుతారు వాళ్ళ స్టాక్. అందుకని ఆ బస్తాలో తెచ్చుకున్నాం అనుకోండి, ఒకరోజు 2 రోజులు ఆగాక మళ్ళీ అదే బస్తాలో ఇవ్వమని అడగొచ్చు మనం. అట్లా సూపర్ మార్కెట్లో కూడా కాస్త అడిగి చూసుకోండి. సహజంగా అట్లా ఉంటాయి. ఎప్పుడన్నా ఒక షాపులో గింజలను, ఒక సూపర్ మార్కెట్లో గింజలను మనం తెచ్చినప్పుడు మొక్క కట్టి చూస్తే మొక్క సరిగా రాలేదనుకోండి, ఇంకో షాప్కి వెళ్ళి తెచ్చుకోండి, వాళ్ళ దగ్గరికి వెళ్ళకండి. లేకపోతే ఇలా తెలిసిన షాపులో అనుకోండి, ఎక్కువ తెచ్చుకున్నా మొక్క రాకపోతే మళ్ళీ తెచ్చిస్తామని చెప్పి మళ్ళీ వెనక్కి ఇచ్చేసి ఇంకో ఐటమ్స్ తెచ్చుకోండి కావాలంటే. అలా అయినా చేయండి. అంటే మొక్క రావాలి. అన్ని గింజలకి రావు, కొన్ని చచ్చు పుచ్చు గింజలు ఉంటాయి కదా, కొన్ని ఇలాంటి వాటికి మొక్కలు సరిగా రావు అన్నమాట. ఇక పెసలు, శనగలు, అలసందలు 3 రకాలు. వీటితో పాటు ఇంకెప్పుడైనా మనం అప్పుడప్పుడు వెరైటీలు మార్చుకోదలిస్తే కొంచెం గట్టిగా ఉంటాయి ఇతర రకాలు. సజ్జలు, గోధుమలు, రాగులు, ఉలవలు, ఈ 3-4 రకాలు అప్పుడప్పుడు వెరైటీ మార్పు కోసం ఉపయోగించుకోండి. ఈ మొక్కలు కట్టడానికి అవగాహన లేక చాలామంది మాకు కంపు వస్తున్నాయండి, మాకు జిగురు వస్తున్నాయండి, మాకు చెడిపోతున్నాయండి, మాకు మొక్క సరిగా రావట్లేదండి అని అంటుంటారు కదా. అందుకని ఇది చాలా వేస్ట్ అయిపోతాయి అవగాహన లేకపోతే. కొంతమంది రాత్రి నీళ్ళలేసి పొద్దునగా చూసి మొక్కలు రావట్లేదని అడుగుతారు. పాపం సిటీస్లో ఉండేవారికి మొక్క ఎట్టా వస్తాయి కూడా తెలియక నానబెట్టేస్తే మొక్కలు వచ్చేస్తాయి అనుకుంటారు పాపం వాళ్ళు. అందుకని ఇవి కూడా నేర్పాల్సి వస్తుందన్నమాట మీకు. ఇప్పుడు గింజల్ని మొలకలు కట్టుకుందాం అనుకునే రకాలని సుమారుగా ఒక్కొక్క మనిషికి అయితే ఒక్కొక్క గుప్పెడు గింజలు సరిపోతాయి. ఒక పెసలు 1 గుప్పెడు, 1 కప్పులో నీళ్లు పోసి విడిగా నానబెట్టండి. అలసందలంటే బొబ్బర్లు 1 కప్పుడు తీసుకుని ఇంకో కప్పులో నానబెట్టండి. శనగలు ఇంకో గుప్పెడు. ఇట్లా 3 రకాల గింజలు 3 గుప్పెడు గింజలు తీసుకోండి సుమారుగా. ఒక్కొక్క గుప్పెడు అంటే 30 గ్రాములు ఉంటాయి. కొంచెం ఎక్కువ తక్కువలైనా సుమారు 90-100 గ్రాములు అనుకోండి. అంటే బాగా తినగలిగితే ఇవి బాగుంటాయి. ఇట్లా ఇన్ని రకాలు సరిపోతాయి అన్నమాట. ప్రొద్దునే నీళ్ళల్లో పోసి నానపెట్టేసి 12 గంటలు 14 గంటలు అట్లా నాననివ్వాలి గింజలను సుమారుగా. కొన్ని 12 గంటలకే నానితే ఒకసారి చూసుకోండి. 12 గంటల గింజలు నానపెట్టినా కొన్ని కొత్త గింజలు అయితే కొంచెం గట్టిగా ఉండి ఇంకొక 2-3 గంటలు పెరిగితేగా నానవు. అందుకని మనం అలా గింజలు ఇంకా గట్టిగా ఉంటున్నాయి, బాగా ఇంకా ఉబ్బలేదు, నానలేదు అనిపిస్తే గట్టి గింజలు ఎక్కువ ఉన్నప్పుడు ఇంకొక 2 గంటలు 3 గంటలు పెంచండి నానబెట్టడం. అది చెయ్యాలి ఇక్కడ. అందుకని ఈరోజు ఇట్లాంటి మెలకువలన్నీ క్లియర్గా ఈ విషయంలో వస్తాయి. అలా పూర్తిగా నానిన తర్వాత కొంతమంది నీళ్లు పారమోసి ఒకసారి కడిగేసేసి ఆ గింజలు మూట కట్టేస్తారు వెంటనే.
ఇక్కడే జిగురు వస్తాయి, ఇక్కడే కంపు వస్తాయి. సరిగా కడక్కపోతే గింజల పైన మురికి, దుమ్ము, మట్టి లాంటివి ఏమైనా ఉండి గింజలు కూడా కొన్ని చెడిపోతుంటాయి అన్నమాట. అందుచేత ఈ గింజల్ని నానిన తర్వాత కడగటమే చాలా ముఖ్యం. అంటే బాగా 5-6 సార్లు గింజల్ని కడగండి, పారమోయండి, మళ్ళా కడగండి, మళ్ళా పారమోయండి. ఈలోపు పారమోసేటప్పుడు గింజలను ఇట్లా కదుపుతూ ఉంటాం కదండి, ఇందులో చచ్చు పుచ్చు గింజలు, తాలు గింజలు ఉంటాయండి. ఇలాంటివన్నీ తేలుతుంటాయి కడిగినప్పుడు, నీళ్ళతో పాటు వెళ్ళిపోతాయి అన్నమాట. మంచి గింజలు మాత్రం ఆడ అడుగునుంటాయి. పైకి తేలినవన్నీ తుక్కు, పుల్లలు, కొంచెం ఏవో నాసి రకం పదార్థాలు ఏవో ఒకటి వస్తుంటాయి. కొంతమంది ఈ పెసలు సజ్జలు ఆడించినప్పుడు పైన పొట్టు కూడా ఇట్లోకి వచ్చేసి తేలుతుంది. ఇవన్నీ తీసేయాలన్నమాట మనం. అలా బాగా కడిగిన తర్వాత ఒక అరగంట, 30 గంటన్న ఫ్యాన్ కింద ఆరబెట్టండి. పల్చగా ఏ రకం గింజలను ఆ రకం సర్దండి. అంటే అన్నిటినీ కలపొద్దండి, విడివిడిగానే 3 రకాల గింజలు సరిపోతే 3 విడివిడిగా సర్దేయండి పల్చగా. హై స్పీడ్లో ఫ్యాన్ పెట్టండి. ఒక ½ అన్ అవర్ ఉంచితే గింజల పైన ఉండే చెమ్మ ఆరుతుంది కొంత. ఈ చెమ్మతో మూట కట్టేసరికి అన్ని గింజలకు ఉన్న చెమ్మ కలిసేసరికి గాలి ఆడక ఈ చెమ్మ నిలవ ఉండటం వల్ల ఈ నీటి వాసనే కుళ్ళు కంపు వస్తాయి. అందుకని ఫ్యాన్ కింద ఆరపోసినప్పుడు చెమ్మ లేక పైన పొడి పొడిగా ఉంటాయి కాబట్టి ఇక గుడ్డలో మూట కట్టినప్పుడు గాలాడక ఆ హీట్కి మొక్కలు లోపల నుంచి వస్తాయి తప్ప ఇక గింజ దుర్గంధం అనేది రాదన్నమాట. అందుకని ఇట్లా చేస్తే సరిపోతుంది. ఇలా గింజల్ని మనం ఆరపెట్టి ఎప్పటి వరకు ఒక అరగంట, గంట తర్వాత 3 రకాల పద్ధతులు ఉన్నాయి మొలకలు కట్టుకోవటానికి. మొదటి రకం, మందపాటి గుడ్డలు తీసుకోండి. ఏ రకం గింజల్ని ఆ రకంగానే మూట కట్టాలి. అంటే ఒక్కొక్క రకం గింజ ఒక గుడ్డలో మూట కట్టేయండి. టైట్గా మూట కట్టేసి 3 మూటల్ని మామూలుగా చలి వర్షాకాలాలైతే ఒక ప్లేట్లో పెట్టేసేసి బయట ఎక్కడైనా ఏదైనా ఈగలు వాలకుండా, దోమల మెష్లు, ఈగలు వాలకుండా మెష్లు ఉంటాయి కొన్ని, అలాంటిది ఏదైనా పెట్టేసుకోండి. ఇక వాటి మీద ఈగలు వాలవిక ఆ మూటల మీద, లేదా ఈగలు వాలుతూ ఉంటాయి సహజంగా. చిన్న జల్లీళ్ళు లాంటివి అమ్ముతున్నారు కదా, అలాంటి వాటిని కప్పేయాలన్నమాట. వేసవికాలం వేడి గాలికి అయితే గింజలు మూటగట్టేట గాలి వేడిగా తగిలే ప్రాంతం నుంచి ఇవి ఎండిపోతాయి, మొక్క రావు సరిగా. అందుకని అప్పుడు ఈ వేడి తగలకుండా ఏదన్నా కుండలో కానీ ఏదన్నా ఒక పాత్రలో పెట్టేసి కొంచెం వేడి తగలకుండా చూసుకోండి. అది మంచి పద్ధతి. మూటలు కడితే ఇట్లా. ఇక రెండో పద్ధతి, చిల్లులు బాక్సులు ఉంటాయి. కరివేపాకు, కొత్తిమీర ఫ్రిడ్జ్లో పెట్టుకోవడానికి చిల్లులు బాక్సులు అమ్ముతుంటారు, స్టీల్వి. ఆ బాక్సులు తెచ్చుకోండి. చిన్న సైజు బాక్సులు అనుకోండి, ఇంట్లో 4-3 ఉన్నప్పుడు ఒక్కొక్క రకం ఒక్కొక్క బాక్సులో పోసేసేయండి. పెసలు ఒక బాక్సులో, అలసందలు ఒక బాక్సులో, శనగలు ఒక బాక్సులో పోయండి. ఒక్కరికేనన్నప్పుడు ఒక బాక్సులో 2 రకాలు పక్క పక్కనే సర్దేయండి కలవకుండా. అట్లా కొంచెం వాటిలో పోసేటప్పుడు కొంచెం ఎక్కువ క్వాంటిటీ ఉన్నప్పుడే వాటికి హీట్ బాగా వస్తుంది అనమాట. పల్చగా సర్దినప్పుడు అంత మొక్క రావు. అందుకని ఒక్కళ్ళ కోసం బాక్స్ పెట్టినప్పుడు, ఇన్ని గింజల కోసం బాక్స్ అంటే ఖాళీ ఎక్కువ ఉంటుంది, గాలి ఎక్కువ ఉండి మొలకలు తొందర, వాటికి టైట్గా ఉండాలన్నమాట, ప్రెషర్ బాగా రావాలి. అందుకని ఒక్కరి కోసం కట్టుకున్నట్టు మూటలే మంచిది నన్ను అడిగితే. ఇంట్లో 3-4 కోసం, 5 కోసం అట్లా పెట్టుకున్నప్పుడు మాత్రం ఎక్కువ క్వాంటిటీ ఉంటాయి కాబట్టి మొక్కలు బాగా వస్తాయి అన్నమాట. ఇట్లా చిల్లులు బాక్సులో వేసేసి మూత పెట్టేసి వీటి మీద కూడా ఈగలు వాలకుండా మళ్ళీ కొంచెం అట్లా ఏదైనా కప్పుకోండి, లేదా ఏదైనా గుడ్డ కప్పేసేయచ్చు మళ్ళీ కావాలంటే బాక్సుల మీద. ఇది రెండో పద్ధతి. మూడవ పద్ధతి అంటే ఈ స్టీల్ బాక్సుల వల్ల ఉపయోగం ఏంటి? చిల్లులు బాక్సుల వల్ల గుడ్డలో మూటను కట్టినప్పుడు ఈ మొలకలు అనేవి గుడ్డ నుంచి కూడా బయటకు వచ్చి వాటిని పీక్కోవటం ఒక 2 నిమిషాలు 5 నిమిషాలు పని. మళ్ళీ ఈ చిల్లులు బాక్సులు అయితే ఏమీ పని ఉండదు. ఇది ఒక పద్ధతి. మూడోది, స్ప్రౌట్ మేకర్ అని ప్లాస్టిక్ ట్రేలతో ఉండే అమ్ముతారు. 3-4 అరలు ఉండే స్ప్రౌట్ మేకర్స్ ఉంటాయి, ప్లాస్టిక్ షాప్స్లో అమ్ముతారు అనమాట. అడుగు అరలో నీళ్లు పోసేస్తారు. ఒక అర నుంచి ఒక అరకి కాస్త గాలి ఇవన్నీ వెళ్ళటం కోసం, ఈ తేమ రావటం కోసం మధ్యలో కొంచెం వెంటిలేటర్స్ లాంటివి 2 పెడతారనమాట ఒక్కొక్క ట్రేకి. అందుకని మీరు అడుగు అరలో నీళ్లు పోసేసి పై అరల్లో గింజలు పోయండి. ఒక్కొక్క అరలో 2 రకాలు పోయొచ్చు, ఒక్కొక్క అరలో ఒక రకమైన గింజలు పోసేసేయచ్చు మీరు. అట్లా పోసి
ఆ బాక్స్ ఇంట్లో పెట్టుకుంటారు. ఇక ఇది మొక్క రావటానికి 3వ పద్ధతి. ఈ 3 రకాల మార్గాల్లో మీ ఇష్టం ఏదైనా అవలంబించండి. ఇప్పుడు ఈరోజు రాత్రి పొద్దున్నే నానబెట్టాం, 7-8కి కడిగాం, ఒక అరగంట ఫ్యాన్ కింద ఆరబోసాం, రాత్రి 9-10కి పడుకునే ముందు ఈ బాక్సులోనో గుడ్డలోనో స్ప్రౌట్ మేకర్లు వేసేసాం. ఎల్లుండి ఉదయం వరకు ఉంచాలి. అట్లా 1½ డే ఉంచితేనే మొక్కలు ఇంత పొడుగు వస్తాయి అన్నమాట. ఎప్పుడన్నా కుళ్ళు వాసన వచ్చి కొన్ని శనగల్లో వస్తాయి, అలాంటి జిగురు గింజలు కొన్ని కుళ్ళినప్పుడు మంచి గింజలు కానీ కొంచెం జిగురు వస్తాయి, అవి కొంచెం వాసన వస్తాయి. అలాంటి ఏరుకుని మిగతా గింజలు తినేసేయచ్చు అనమాట. పెద్ద దోషం ఉండదు అనమాట. అన్నీ కంపు వచ్చినప్పుడు పారేసేయండి. ఇట్లా మొలకలు కట్టుకునే పద్ధతి ఇది. అంటే ఈ రకంగా మనం చేసుకున్నాం అనుకోండి బాగుంటుంది. ఎప్పుడన్నా మొలకలు కొంచెం కట్టుకోవటం కుదరదన్నప్పుడు కొంచెం మిగిలినవి అనుకోండి, ఎప్పుడన్నా బయట ఉంటే చలి వర్షాకాలం నిలవ ఉంటే ఇంకొక రోజైనా తినొచ్చు మిగిలితే. ఎండాకాలం అయితే కంపల్సరీ ఫ్రిడ్జ్లోనే పెట్టుకోవాలి. ఫ్రిడ్జ్లో పెట్టినప్పుడు మొక్కలో విలువలు పెరగవేక వచ్చిన వరకే ఆగిపోతాయి. అది లాస్ట్. బయట ఉంటే కొంచెం పెరుగుతుంటాయి అన్నమాట. అందుకని ఏ రోజుకి ఆ రోజు ఫ్రెష్గా మొలకలు ఇలా తయారు చేసుకుని తినే ప్రయత్నం చేస్తే బాగుంటుంది. కాస్త ఏదో అలవాటైతే శ్రమ అనిపించదు, అలవాటైతే మీకు 4 మెళకువలు ఇంకా బాగా తెలుస్తాయి, ఇంకా బాగా మొలకలు కట్టగలుగుతారనమాట. మరి ఇలాంటి పద్ధతి కూడా తెలిస్తే మీరు ఇట్లాంటి మంచి అలవాటుని కుటుంబంలో ఇంట్లో ప్రారంభిస్తారని తెలియచేస్తూ తదుపరి కార్యక్రమంలో మరిన్ని రహస్యాలతో మళ్ళా కలుద్దాం. అందరికీ సెలవు. నమస్కారం.